మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలేలకు సంబంధించినటువంటి బహుజన తాత్విక చింతన గుండె నిండా ఉన్నటువంటి దట్టించినటువంటి వనపట్ల సుబ్బయ్య తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక ఊపిరిగా కవిత్వాన్ని రాసి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించినటువంటి సుబ్బయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ అక్షర భాండాగారాన్ని మన ముందుంచినటువంటి జూలూరి గౌరిశంకర్ అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను 1996లో తెలంగాణ మహాసభ జెండా చేతబట్టి 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతి కదలికను, ప్రతి దుఃఖాన్ని, ప్రతి అడుగును తెలంగాణ తనంతో కవిత్వంగా రాశాను. 2011లో ఒల్లెడ అని సకల జనుల సమ్మెను రాశాను. 2009లో మషాల్ అనే పేరుతో తెలంగాణ మహోద్యమ కావ్యం రాశాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్ భగీరథ స్ఫూర్తితో ఊర చెరువు దీన కవిత రాశాను. తర్వాత తడి అనే పేరుతో తెలంగాణ కవిత్వం రాశాను. ఆ తర్వాత కరోనా మీద రాశాను, జ్యోతిబా పూలే మీద రాశాను. ఇట్లా ప్రతి అడుగుని తెలంగాణ తనంతో రాశానని మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా తెలంగాణ అస్తిత్వమే ఊపిరిగా నా కలం ప్రయాణిస్తుందని, నా కవిత్వానికి స్ఫూర్తి మా దేశపతి శ్రీనివాసన, గోరెడ్డి వెంకన్న, జూలూరి గౌరిశంకరు వారికి అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.